చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఒకసారి గతం 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పార్లమెంట్లో అక్కడ వివిధ రాష్ట్రాలందరూ కలుస్తారు కదా, ఆ కలిసిన వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏమిటండి మీ ఆంధ్ర వాళ్ళకి అంత తెలివి తక్కువ వాళ్ళ, ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఉన్నాడని చెప్పి మేము అందరూ గొప్పగా చెప్పి అలాంటి ముఖ్యమంత్రి మాకు వస్తే బాగుండు, మా స్టేట్కి కూడా స్టేటు ఇది డెవలప్ అవుద్దని మేము అనుకునేటటువంటి అంత ముఖ్యమంత్రి కాదనుకొని 15 నెలలో 16 నెలల్లో జైల్లో ఉండిచ్చి ఎన్నో కేసులు ఉండి ఫైనాన్షియల్ కేసులు ఎన్నో ఉండి అలాంటి వ్యక్తికి ఎలా ఎన్నుకున్నారండి ఇతన్ని కాదని అన్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలే మాకు. మన చేతిలో ఏముందండి, ప్రజానిర్ణయం ఏదైతే శిరసాహించాలి, మనం శిరసాహించ తప్పదు అని అన్నాం. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాను, 6 నెలల లోపల భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా బెస్ట్ ముఖ్యమంత్రిగా నేను ఎన్నికవుతాను, అంత బాగా చేస్తాను. అలాగే నేను ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అంత బాగా చేస్తాను చెప్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇది ఒక మంచి ఆలోచన ఉంది, ఒక 6 నెలల లోపల మంచి ముఖ్యమంత్రిగా విజ్ చేసుకుంటాన్నట్టు ఇది అనుకున్నాడు వ్యక్తి తెరలు అడ్డుకట్టుకొని జనానికి దగ్గరికి కూడా వెళ్లకుండా హెలికాప్టర్స్లో తిరుగుతా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోకుండా వెళ్లకుండా ఇట్లా ఉండి తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎంత తప్పుడు నిర్ణయాలు అనేది అందరికీ అర్థమైంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో రావాలి తప్ప ఒక డిస్ట్రక్షన్ ఆలోచనతో రాకూడదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజావేదిక అని ఉన్నదాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చేసి లేకపోతే ప్రక్లైనర్లు తీసుకొచ్చేసి ఘోరంగా డిస్మాంటిల్ చేశారు. నిజంగా తెలివాడైతే అది స్ట్రక్చర్ మీద కట్టిందండి, ఐరన్ స్ట్రక్చర్. ఇప్పుడు లేటెస్ట్గా బిల్డింగ్లు అన్నీ కూడా ఐరన్ స్ట్రక్చర్స్ మీద కడుతున్నాం. ఆ విధంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. అది అక్కడ వద్దు అని అనుకుంటే ఊరినే ఊడదీసేసి మొత్తం అన్ని తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ మేము బిగించుకోవచ్చు. అలాగే దాన్ని వేరే అవసరాలకు కూడా వాడుకోవచ్చు. అది ఏమీ కాకుండా ఎప్పుడైతే ఆ ప్రొక్లైన్లో పెట్టి లాగేశారో పెద్ద పెద్ద గట్టర్లు కూడా వంకరలు తిరిగిపోయి అన్నీ పడిపోయి ఇప్పటికీ అది అదే మాదిరిగా ఉంది. సాక్ష్యం అలాగా అంటే ప్రజాధనం అనేది అనవసరంగా వేస్ట్ అయ్యి ఇక్కడే బ్యాడ్ ఆయన మీద స్టార్ట్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతీకారం అనేది ఒకటి ఎక్కువైపోయింది. ఓకే, తెలుగుదేశం వాళ్ళు అంటే ప్రతీకారం, లేకపోతే ఒక కులం అంటే ప్రతీకారం, వాడు మన సరిగ్గా ఇది చేయట్లేదంటే వాడి మీద ప్రతీకారం, ఆఫీసర్ లేదంటే వాళ్ళ మీద ప్రతీకారం. ఇలా ఈ ప్రతీకార ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఎలా సాధిస్తాడు? ఆయన చెప్పిన మాటలకి నువ్వు చేసేదానికి సంబంధం లేదే అనుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా చాలా విసికి వేసారి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇది ఉన్నప్పుడు మన ఎలక్షన్లు జరుగుతుంటే మేమందరం కూడా అనుకున్నాం ఈసారి డెఫినెట్గా తెలుగుదేశం గెలుస్తుంది అనుకున్నారు సార్. ముందే అనుకున్నాం. అంటే సార్ యాక్చువల్గా జగన్ గారి విషయం వచ్చినప్పటికి 2024 మొన్న ఎలక్షన్కి వచ్చినప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు చాలా ఎక్కువ చేశారు, జనాల్లో బాగా ఇది ఉంది, జనాల్లో మళ్ళీ జగన్ గారినే గెలిపించాలనే ఒక ఐడియాలజీ వచ్చిందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అంటే ఆ నాయకులు వైసీపీ నాయకులు కూడా దాన్నే బలంగా నమ్మారు. అలాగే విశ్లేషకులు కూడా అలాగే చెప్పేవారు, ఎలాగైనా జగన్ గెలవబోతున్నారు ఎందుకంటే సంక్షేమం ఆయన గెలిపిస్తుందని. ఆయన కూడా ఒక మాట అన్నాడు, మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితే నన్ను గెలిపించండి, జరగలేదు అనుకుంటే నన్ను ఓడించండి అన్నాడు. సో ఏదో ఒక విధంగా ఏదో ఒక పథకం ఈ ప్రతి కుటుంబానికి వెళ్ళింది కదండి. అంటే అది కూడా ఆయన్ని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించేంత ఇదిగా ఉందని ఎలా భావించారు సార్? అంటే ఏదైనా స్ట్రాటజీ అంటే ఆయన ఇప్పుడు కూడా రండి, ఒక బండికి 2 ఎడ్లు ఉంటాయి, 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది. ఓకే, ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకి లాగితే బండి వెళ్ళదు, సాగదు, గమ్యం చేరలేదు. ఇది బండికి 2 ఎడ్లు కూడా, ఒకటేమో అభివృద్ధి, ఒకటేమో సంక్షేమం. ఈ అభివృద్ధి సంక్షేమం 2 కూడా సమానంగా నడిస్తేనే అభివృద్ధి చేసుకుంటా వెళ్ళి సంక్షేమం మర్చిపోతే వీళ్ళందరూ కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోతారు, రైతులందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అందుకని సంక్షేమం చేస్తూ అభివృద్ధిని ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా సమానంగా ఈక్వల్గా చేయాలి అభివృద్ధి. ఓకే, అభివృద్ధి చేయటం అంటే ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటట్టు ఉండాలి, ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చూడాలి, మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చదువుకోవడానికి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా
మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మన ఊరి పక్కనే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఉండి చేస్తే అది సంక్షేమం ఉంటే. ఆ సంక్షేమం చేయకుండా మనం ఏదో ఫూర్గా ఇస్తున్నాం, వాళ్ళు తీసేసుకుంటున్నారు, మనకే వేసేస్తారు అనుకోడు. ఎవడు కూడా ఏ తెలుగువాడు కూడా భిక్షగాడు కాదండి. దేహేని బియ్యం అడుక్కొని లేకపోతే డబ్బులు అడుక్కొని ఆడిచ్చిన డబ్బులతో తీసి సంతృప్తి పడ్డావు. సార్ దాని మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే అప్పుడు వైసీపీ నుంచి వచ్చాయి సార్. స్పాన్సర్డ్ ఉద్యమం, ఇప్పుడు ఇక ఐటీ పీపుల్ అంతా చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, తర్వాత మొత్తం కొన్ని వేల మంది గుమ్మిగూడి ఇచ్చేశారు కదండి. సో దాన్ని స్పాన్సర్డ్ ఉద్యమం అని కూడా అన్నారండి వైసీపీ వాళ్ళు. అలాంటిది ఏమైనా ఉందా సార్? అంటే స్పాన్సర్ ఎవరైనా చేశారా సార్? ఎవరు చేస్తాడు స్పాన్సర్? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందని నేనేం ఖండించలేదు, దాని గురించి నేను మాట్లాడను. అసలు మా గురించి మేమేం చేసామని చెప్తాను తప్ప అది చేసామని చెప్పను. ఇప్పుడు ఆ స్పాన్సర్డ్ అనుకుంటే ఈ రైతులని వీళ్ళు వెళ్ళిన అమరావతి రైతులందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తా అంటే వీళ్ళందరూ కూడా ఇది పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. పెయిడ్ బ్యాచ్ అనేవారండి. ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్ళాడు ఉన్న బట్టి మంచి బట్టలు వేసుకొని వెళ్తాం, లేకపోతే ఉతికిన బట్టలు చక్కగా ఉతికిన బట్టలు తీసుకొని వెళ్తాం ఫ్రెష్గా. ఎవరు బయటకు వెళ్ళాడు వాళ్ళు అక్కడ కూర్చుని మంచి చీర కట్టుకోకూడదా? అందరూ రిచ్ డబ్బులు ఏదో ఉన్నాళ్ళు, అరకరం ఉన్నాళ్ళు కూడా 100 మంది ఉన్నారు అక్కడ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక్క కులం కాదు అక్కడ ఉన్నది. అమరావతి అనేది అనేక కులాలందరూ కలిసి ఉన్నాళ్ళు, అందరిది ఉన్నది. అందరూ ఇచ్చారు, ఎకరం ఉన్నాళ్ళు ఇచ్చారు, 30 ఎకరాలు ఉన్నాళ్ళు ఇచ్చారు అక్కడ. అన్ని అలా ఇచ్చారు కాబట్టే 33,000 ఎకరాలు ఈయన అమరావతి సిటీ అద్భుతమైన సిటీ కడతారని చేశారు. సింగిల్ ఎంపీ 3 పంటల పడ్డాయి ఇది. అలా అని చెప్పి మీరు నష్టపోకూడదు అని చెప్పి మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి నేను 1200 గజాలు డెవలప్డ్, వెల్ డెవలప్డ్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి రోడ్స్ బ్రహ్మాండంగా వేసి ఎలక్ట్రిసిటీ వాటర్ ప్రతి కావాల్సింది అన్నీ కూడా చేసేసి అలాంటి దాంట్లో మీకు 1200 గజాలు ఇస్తాను. ప్లస్ అది మీకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా ప్రతి సంవత్సరం మీకు కవులు ఇచ్చినట్టుగా నెలకి ఇంత ఇస్తాను, లేకపోతే సంవత్సరానికి ఇంత ఇస్తాను. ఇవన్నీ పెట్టాడు, చేశారో వాళ్ళందరూ హ్యాపీగా వచ్చారు, అందుకే ఆయన ఇచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా రూపాయి డబ్బులు ఇవ్వకుండా 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిని చూసి క్రెడిబిలిటీ చూసి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న నిజాయితీ, ఆయన చెప్పిన స్కీము, వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చెప్పాడు కాబట్టి ఇచ్చేశాడు. చిన్న పెద్ద అందరూ ఉన్నారు ఇందులో, హాఫ్ ఎకరం ఎకరం ఉన్నాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చేశారు. వీళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో వాళ్ళు ఇబ్బందులు పెట్టేశారు. అక్కడున్న సెక్రటేరియట్కి వెళ్ళటం కోసం వెళ్తా అంటే వీళ్ళందరూ అడ్డు ఉంటారని చెప్పి అటు ఇటు తెరలు కట్టేసేసి నల్లద్దాలు వేసుకుని దాన్ని పెట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లో వెళ్ళాడు. వెళ్ళాలి కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వరదలు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలి, వాళ్ళందరితో మాట్లాడాలి. అలాగే రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు చెప్పడానికి మీరు చెప్తే అన్ని రకాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టే ప్రతి వాళ్ళల్లో కూడా మనం తప్పు చేశాము, క్రితంసారి తప్పు చేసి చంద్రబాబు నాయుడు లాంటి మంచి నాయకుడిని ఓడించాము, ఈ తప్పు మనం సరిదిద్దుకోవాలని ఎవరికి వాళ్ళ మనసులో అనుకొని చేశారండి ఓటింగ్. ఎవరు వెళ్ళి పబ్లిసిటీ చేసింది కాదు, లేకపోతే ఓటుకి ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చేది కాదు, ఏమీ కాదు. సార్ తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తంలో పెట్టారు సార్ ఎన్టీఆర్ గారు? ఆయన అన్ని ముహూర్తాలు ఏమి చాలా బాగా చూస్తారు, ఆయనే పెడతారు. ఎందుకంటే ఒక పార్టీ 40 ఏళ్ళగా సస్టైన్ అవుతూ జనాల గుండెల్లో ఉండడం, జనానికి దగ్గరగా ఉండడం చాలా గ్రేట్ కదండి. అవును, చాలాసార్లు అయిపోయింది తెలుగుదేశం పని అనేవారు. తెలుగుదేశం అని చెప్పిన వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు పార్టీని. బయటకు వచ్చి అడ్జస్ట్ చేసి చెయ్యరు, కానీ అవసరం వచ్చిన రోజు కరెక్ట్గా వస్తారు. మొన్న ఆ సైలెంట్ వేవ్, ఎంత వేవ్ అంటే ఎవరికి అందల. అంటే సర్వేలు అందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తుంది అన్నారు, కానీ రకరకాల సర్వేలు వచ్చేసారు. ఎవరు కూడా ఇన్ని సీట్లు అనేది రాలా. మరి పైగానేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు వస్తాయి మీలాంటి వాళ్ళు వచ్చి అడిగితే చాలా వస్తాయి. 157 అన్నారు సార్. 157 మాకు వస్తాయని. వైనాట్ 175, 175 వస్తాయి మాకే, మేము తప్ప ఎవరు గెలవరు అని చెప్పారు. ఎప్పుడు కూడా ఎవరైనా సరే అణుకుగా ఉండాలి. మనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్ధంతరంగా ఏదో అంటారే, నరం మీద కురుపూర్లు ఇచ్చినాడును అర్ధంతరంగా డబ్బులు వచ్చినాడు తలకాయ ఎగరేస్తాడంట. అదే జరిగింది అక్కడ. మొట్టమొదట నీకు ఎప్పుడైతే నువ్వు బెస్ట్ సీఎంగా 6 నెలల్లో వస్తానన్నావో, 30 సంవత్సరాల పాటు నేనే పరిపాలిస్తానని చెప్పావో, దానికి తగ్గట్టుగా నీ పరిపాలన ఉండాలి కదా.
ప్రజలు మెచ్చుకోవాలి కదా, ప్రజలకి అన్ని సదుపాయాలు చేయాలి కదా. నువ్వు ఏది చేయకుండా నేను 30 ఏళ్ళు పరిపాలిస్తానంటే ప్రజలేం పిచ్చాళ్ళ? ప్రజల్లో చైతన్యం వచ్చేది కాబట్టే ప్రజా చైతన్యం మేము ఎవ్వరూ కూడా ఊహించాల. తర్వాత నేను ఒక్కనే గారు జైల్లో ఉంది, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నాడని అనిపించుకోవడం కోసం ఆయన అర్ధరాత్రి ఎక్కడో దీంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి లేపి కారులో తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియకుండా 24 గంటల కారులో తిప్పి చివరికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సార్ ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఫెసిలిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, అవి ఏమీ లేవు. ఫ్యాన్ కూడా లేదు, దోమలు అసలు ఏమి పడుకోవడానికి. హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు కదా సార్? తెచ్చుకున్నారు, ఆయన వేయలేదు కదా హైకోర్టు. అవును, హైకోర్టు వాళ్ళ డైరెక్షన్లోనే అక్కడ మిగతావన్నీ వచ్చాయి. ప్రజలు వెళ్ళి అడిగితే దానికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత డైరెక్షన్ అప్పుడు ఫ్యాన్లు అవి పెట్టి కూర్చోడానికి ఒక కుర్చీ, భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని తినడానికి వచ్చిన టేబుల్, ఇలాంటివన్నీ చేశారు. నేను అప్పుడు ఆ రోజున ఏమనుకున్నానో తెలుసండి, ఆయన అరెస్ట్ చేసిన రోజున చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అందరూ కూడా దీన్ని బెయిల్ తీసుకొని బయటికి రావాలి ఓ తాపత్రయపడతా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటో తెలుసా, కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఆయన జైల్లో ఉంటే మంచిది. సింపతి, ఎంత సింపతి పెరిగిందండి సార్. నేను ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉద్యోగం చేసినా కూడా ఈ రోజుకైనా ఎవరైనా ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు అనే ఒక బ్లాక్ మార్క్ ఒక్కటి చెప్పండి ఇన్నేళ్లలో. కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా సార్, చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు, తన అవినీతి కేసుల మీద రకరకాల కేసుల్లో ఉన్నారు, ఇలాగని ఆరోపిస్తూ ఉంటారు. అంటే వైఎస్ గారి జమాన్ నుంచి అది నడుస్తుంది, కాంగ్రెస్ జమాన్ నుంచి నడుస్తుంది. సో అందులో ఏమైనా నిజం ఉందా సార్? ఏమీ లేదు. అవి ఉంటే ఇన్నాళ్ళు బయట పడకుండా అట్లా ఉంటాయి. ఎవరైనా ఏదైనా దాయాలంటే 10 రోజులు దాస్తావు, 10 నెలలు దాస్తావు, 10 ఏళ్ళు దాస్తావు, కానీ ఇన్నేళ్ళు దాచలేదు కదా, ఎవరు దాచలేరు. ఓకే. అది అయిన తర్వాత విపరీతమైన సింపతి వచ్చేసింది జనంలో.